అఘోరి శ్రీనివాస్ 2 నెలలుగా జైల్లోనే ఉన్నాడు. ఒక కేసులో బెయిల్ వచ్చినా ఇంకా 2-3 కేసుల్లో బెయిల్ రాలేదు. మరోవైపు అడ్వకేట్ ను పెట్టుకునే స్తోమత తనకు లేదని చెప్తున్నాడు శ్రీనివాస్. దీంతో అఘోరి శ్రీనివాస్ ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదు. మరోవైపు మొన్నటి వరకు అఘోరి కోసం రెస్క్యూ హోమ్ లో ఉన్న వర్షిని అఘోరి శ్రీనివాస్ బయటకు వచ్చే అవకాశం లేదని భావించి పుట్టింటికి చేరింది. ఇక అఘోరిని పూర్తిగా తన లైఫ్ లో నుంచి తీసేసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. పాటలు పాడుతూ రీల్స్ చేస్తూ సంతోషంగా గడుపుతోంది. లేటెస్ట్ గా పాత సినిమాలోని పాట పాడుతూ అదరగొట్టింది వర్షిని. ఆమె పాడిన పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, వైశాలి, అఘోరి శ్రీనివాస్ కు సంబంధించిన కేసులో ఒక 3 కేసులు అయితే నమోదు చేయడం జరిగింది పోలీసులు. దీంట్లో ఒక మహిళ తనను మోసం చేశాడు, పూజలు చేశాడంటూ చెప్పి మోసం చేశాడని అయితే పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన కేసు నమోదు చేసిన పోలీసులు అయితే మొకిళ్ళ పోలీసులు అతన్ని చిత్తలగూడ జైలుకి అయితే తరలించడం జరిగింది. అయితే జైలుకు తరలించినప్పటి నుంచి కూడా అతను ఒక తినకుండా ఉండడము, అదేవిధంగా పెద్ద పెద్ద కేకలు చేయడము, అరవడము, అదేవిధంగా ఎప్పుడు కూడా జైలుకు సంబంధించిన ఆఫీసర్లను కూడా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి మనకు తెలుస్తానే ఉంది, చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ వర్షిని కావాలంటూ చెప్పేసి చాలా సార్లు కూడా ఇష్యూ చేసినటువంటి దాఖలాలు కూడా బయటకు వచ్చాయి. దీంతో పాటుగా దీనికి సంబంధించి లేటెస్ట్ గా అయితే 3 కేసులకు సంబంధించి ఒక కేసులో మాత్రమే అఘోరి శ్రీనివాస్ అయితే బెయిల్ మంజూరైనప్పటికీ మిగతా 2 కేసులలో ఎలాంటి బెయిల్ రాకపోవడంతో అయితే ఇప్పటికీ 2 నెలలుగా అయితే జైల్లోనే ఉన్నటువంటి అఘోరి అయితే జైల్లోనే ఉండడం అయితే జరుగుతూ ఉంది. అతనికి సంబంధించి కొద్దిగా ఆరోగ్యం కూడా క్షీణించిందని చెప్పేసి అధికారులు కూడా బయటకు చెప్తున్నప్పటికీ దానికి సంబంధించి బెయిల్ వేయడానికి కూడా తన తల్లిదండ్రులు 2 సార్లు ములాఖత్ వచ్చినప్పటికీ కూడా కలిసినప్పటికీ మీడియాతో మాట్లాడితే సుముఖత చూపించినటువంటి జాగాలు అయితే లేవు. దీనికి సంబంధించి 2 నెలలుగా అఘోరి దాంట్లో ఉన్నప్పటికీ అతన్ని ప్రేయర్ అయినటువంటి వర్షిని రెస్క్యూ హోమ్ లో ఉండి మొన్నటి వరకు కూడా రెస్క్యూ హోమ్ లో ఉండి అక్కడి నుంచి అయిపోయిన తర్వాత మేజర్ అయిన తర్వాత బయటకైతే రావడం జరిగింది. బయటకు వచ్చిన అనంతరము కొద్ది రోజులు ఇక్కడ సిటీలో ఉన్నప్పటికీ తర్వాత 2-3 రోజుల క్రితమే అయితే సొంత ఇంటికి అయితే చేరడం జరిగింది. అయితే లేటెస్ట్ గా అయితే ఈ 2 రోజుల నుంచి కొద్దిగా వర్షిని చేసినటువంటి రీల్స్, అదే విధంగా వర్షిని చేసినటువంటి పాటలు పాడుతూ చేసినటువంటి రీల్స్ అయితే పూర్తిగా వైరల్ అయినాయనే చెప్పుకోవచ్చు. అఘోరిని పూర్తిగా గతంలో చూసినట్లయితే వర్షిని అఘోరిని కాకుండా నేను ఉండలేను అని చెప్పేసి బలవంతంగా ఏడ్చి, అదే విధంగా మళ్ళీ పుట్టింటి వాళ్ళు తీసుకుపోయినప్పటికీ మళ్ళీ వచ్చిన రోజులను కూడా మర్చిపోయి, అదే ఇప్పుడు ప్రస్తుతానికైతే తాను లైఫ్ లో అఘోరి ఇప్పటింతలో బయటికి రాడు, జైల్లో ఉన్నటువంటి అఘోరికి బెయిల్స్ కూడా రావడం లేదని చెప్పేసి ప్రస్తుతం అయితే ఆమె తన లైఫ్ అయితే ఎంజాయ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. లేటెస్ట్ గా ఒక 1 మంత్ బ్యాక్ కూడా ఒక సెలూన్ కి సంబంధించినటువంటి స్పాలో కూడా ఆ ఫోటోలు దిగి వీడియో తీసుకొని హెయిర్ కట్ చేసుకొని తీసినటువంటి వీడియోలు, అదే విధంగా ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా లేటెస్ట్ గా ఈ మధ్య కాలంలో చేసినటువంటి ఒక పాటకు సంబంధించినటువంటి వీడియో కూడా, పాట పాడుతూ డ్యాన్స్ చేసినటువంటి వీడియో కూడా వైరల్ అవుతుంది. దీంతో అఘోరిని పూర్తిగా వర్షిని మర్చిపోయిందని చెప్పేసి అయితే కొన్ని వార్తలు అయితే వినిపిస్తా ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజమని అయితే తన మాటలైతే చెప్పుకుని వర్షిని కొన్ని సందర్భాల్లో చెప్పిన విషయం ప్రకారం చూసుకుంటే అఘోరి తనను వాడుకొని వదిలేశాడు, నన్ను మోసం చేశాడు, ఈ విధంగా చేశాడని చెప్పేసి పలు ఆరోపణలు అయితే చేసినటువంటి వీడియోలు అయితే సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా అయితే 2 నెలల పాటు ఇప్పటికీ కూడా బయటకు వెళ్ళలేని అంటే కనీసము అఘోరి వచ్చిన వార్తలు ఏంటంటే తన పేరెంట్స్ చాలా పేదరికంలో ఉన్న వాళ్ళు, కనీసం మేము అడ్వకేట్ ని పెట్టుకొని బెయిల్ వేసుకునే సిచ్యువేషన్ లో కూడా లేము, ఆ పరిస్థితి ఉంది కాబట్టి నాకు ఈ 2 కేసులలో కూడా నేను బయటకు రాలేకపోతున్నాను, నాకు బెయిల్ మంజూరు కాలేకపోతుంది, కనీసం నా పరిస్థితి బెయిల్ మంజూరు చేసే పరిస్థితి కూడా తెప్పించుకునే పరిస్థితిలో కూడా నా పేరెంట్స్ లేరు, నాకు ఎవరు లేరు, నేను ఆ పరమశివుని నమ్ముకున్నాను, కాళీమాతను నమ్ముకున్నాను అని చెప్పేసి వార్తలు అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి అయితే ఇప్పటికైతే వాళ్ళ పేరెంట్స్ కి సంబంధించి కానీ వాళ్ళ కుటుంబాలకు సంబంధించి కానీ ఎలాంటి బెయిల్ కి సంబంధించి ఒక అడ్వకేట్ ని పెట్టుకొని బెయిల్ వేసుకోవాలని చెప్పేసి అయితే చెప్పినటువంటి దాఖలా అయితే లేనటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మరికొద్ది రోజుల పాటు అఘోరికి బెయిల్ అయితే మంజూరయ్యే అవకాశం లేదు, మరికొద్ది రోజులు మాత్రం జైల్లో ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ. అఘోరి శ్రీనివాస్ 2 నెలలుగా జైల్లోనే ఉన్నాడు. ఒక కేసులో బెయిల్ వచ్చినా ఇంకా 2-3 కేసులో బెయిల్ రాలేదు. మరోవైపు అడ్వకేట్ ను పెట్టుకునే స్తోమత తనకు లేదని చెప్తున్నాడు శ్రీనివాస్.
దీంతో అఘోరి శ్రీనివాస్ ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదు. మరోవైపు మొన్నటి వరకు అఘోరి కోసం రెస్క్యూ హోమ్ లో ఉన్న వర్షిని అఘోరి శ్రీనివాస్ బయటకు వచ్చే అవకాశం లేదని భావించి పుట్టింటికి చేరింది. ఇక అఘోరిని పూర్తిగా తన లైఫ్ లో నుంచి తీసేసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. పాటలు పాడుతూ రీల్స్ చేస్తూ సంతోషంగా గడుపుతోంది. లేటెస్ట్ గా పాత సినిమాలోని పాట పాడుతూ అదరకొట్టింది వర్షిని. ఆమె పాడిన పాట ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది.